అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై టారిఫ్లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ఆయన స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు రెడీ అయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు ఏకంగా 9,700కు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. యుఎస్ఎయిడ్ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మందికి పైగా ఉద్యోగులున్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, 8 మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారట. ఇక మిగతా వారు 9,700 మందికి త్వరలోనే తీసేయనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్ళందరినీ వెళ్లగొట్టేస్తారని ట్రంప్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అటు డోస్ విభాగ సారథి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దీనిపై మాట్లాడుతూ యుఎస్ఎయిడ్ నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సంస్థలో దాదాపు 100 మంది ఉద్యోగులను సెలవుపై పంపించారు. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి, ఆ దేశాల అభివృద్ధికి, భద్రతకు నిధులు సమకూర్చడానికి యుఎస్ఎయిడ్ ను నెలకొల్పారు. ఈ సంస్థ $100 కోట్ల సహాయంగా అందిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పైన ట్రంప్ ఆంక్షలు విధించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా తాజాగా ఆయన సంతకం చేశారు. అమెరికా దాని మిత్ర దేశం ఇజ్రాయిల్ లక్ష్యంగా నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ఈ సందర్భంగా అధ్యక్షుడు చెప్పుకొస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు తన అధికారాలను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఆంక్షల నేపథ్యంలో ఐసీసీ అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలవుతాయి.